గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో మీ జన్మ కుండలి ప్రకారం మీకు నిజంగా కాలసర్పదోషం ఉందా లేదా అని ఎలా కనుక్కోవాలి అని ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో కాలసర్పదోషం కనుక ఉంది అని నిర్ధారించుకున్నట్లయితే ఎటువంటి పరిహారాలను పాటించాలో వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. అయితే నేను ముందుగా చెప్పదలుచుకున్నది, జాతకంలో కాలసర్ప దోషం ఉంటే అది ప్రమాదకరమైనప్పటికీ కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు. జ్యోతిష శాస్త్రంలో రెమెడీస్ కూడా ఉన్నాయండి. రెమెడీస్ని ఫాలో అయ్యి మీరు కరెక్ట్ మార్గంలో కనుక జీవితాన్ని కొనసాగిస్తే ఎటువంటి సమస్యలు ఉండవు. భయభ్రాంతులకైతే గురి కావాల్సిన అవసరమే లేదు. అసలు కాలసర్ప దోషం ఉంది అని ఎలా నిర్ధారించుకోవాలంటే, మీ జన్మ కుండలిలో మొత్తం 12 గృహాలు ఉంటాయండి. 12 హౌసెస్ ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనకి నవగ్రహాలు ఉన్నాయి, 9 గ్రహాలు ఉన్నాయి. సూర్య భగవానుడు, చంద్రుడు, శని భగవానుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు, గురువు, ఈ 7 గ్రహాలు రాహుకేతువుల మధ్యలో ఉన్నాయనుకోండి. రాహుకేతువులు చివరుండి ఈ 7 గ్రహాలు మధ్యలో ఉన్నట్లయితే దానిని కాలసర్పదోషం అంటారండి. ఈ కాలసర్పదోషంలో కూడా 12 రకాలు ఉన్నాయి. ఒక్కొక్క కాలసర్పదోషానికి ఒక్కొక్క చెడు ప్రభావం అనేది ఉంటుంది. మీ జాతకం ప్రకారం అసలు కాలసర్పదోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి, ఎటువంటి కాలసర్పదోషం ఉంది అని ఎలా తెలుసుకోవాలి అని ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఇప్పుడు ఈ వీడియోలో పరిహారాల గురించి వివరిస్తాను. ముందుగా మీరు చేయవలసిన దానాలు ఏంటంటే, మినుములు, నువ్వులు, ఉలవలు, ఈ మూడిటిని నానబెట్టి వాటిలో బెల్లం కలిపి మీకు వీలైతే ప్రతి మంగళవారం నాడు గోమాతకు ఆహారంగా తినిపించండి. మీ చేతులతో మీరే గోమాత దగ్గరికి వెళ్ళి ఆహారంగా పెట్టండి. ఆవుకి ఆహారాన్ని తినిపించి ప్రదక్షిణాలు చేసినట్లయితే దోష ప్రభావం అనేది తగ్గుతుందండి. ఒకవేళ మీరు ఆడవారైనట్లయితే అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. దానివల్ల కూడా దోష ప్రభావం అనేది తగ్గుతుంది. మీ జీవితంలో కష్టాలు, నష్టాలు అనేవి తగ్గుతాయి. కాలసర్ప దోష నివారణకు ఇంకొక పరిహారం ఏంటంటే, వెండితో చేసిన నాగ ప్రతిమను తెచ్చుకుని 27 రోజులు నిత్య పూజలు చేసి ఏదైనా ఆలయంలో ఆ వెండి ప్రతిమను, పూజ చేసిన వెండి ప్రతిమను కనుక దానంగా ఇచ్చినట్లయితే దోష నివారణ జరుగుతుందండి. అలానే మీరు చేయవలసిన ఇంకొక పరిహారం, ప్రతి శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిథుల్లో శనివారం నాడు దగ్గరలో గుర్రాలు ఉన్నట్లయితే గుగ్గిళ్ళు పెట్టడం కానీ, లేదా గోమాతకు ఆహారాన్ని తినిపించటం కానీ, పక్షులకు ఆహారాన్ని పెట్టడం కానీ, ఏదో ఒక రకంగా మోగ జీవాలకు ఆహారాన్ని పెట్టినట్లయితే దోష నివారణ అనేది జరుగుతుందండి. ఈ పరిహారాలన్నీ కూడా మీరు మనస్ఫూర్తిగా చేయాలండి. భక్తి భావనతో చేయాలి. ఏదో చేశామలే అన్నట్లుగా కాకుండా భక్తితో చేయండి. అలానే మీ జాతకంలో కాలసర్ప దోషం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే 6 ముఖాల రుద్రాక్షను కానీ, గణేష్ రుద్రాక్షను కానీ, 8 ముఖాలు గల రుద్రాక్ష, అష్టముఖి రుద్రాక్షను ధరించిన శుభ ఫలితాలు అనేవి ఉంటాయండి. చాలామందికి రుద్రాక్ష యొక్క ప్రత్యేకత తెలియదండి. ఒరిజినల్ రుద్రాక్ష మీ మెడలో ఉన్నట్లయితే మీ పైన చెడు ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది. గణేష్ రుద్రాక్షను, 6 ముఖాలు గల రుద్రాక్షను ఎవరైనా ధరించవచ్చు. ఏ నక్షత్రం వారైనా ధరించవచ్చు. అలానే ఇంకొక పరిహారం కూడా చేయవచ్చండి. ఆరోగ్యం కనుక మీకు సహకరిస్తున్నట్లయితే ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి తలస్నానం చేసి నాగదేవత ఆలయం ఎక్కడైతే ఉందో ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. 11 ప్రదక్షిణాలు కావచ్చు, 108 ప్రదక్షిణాలు కావచ్చు, ఎన్ని ప్రదక్షిణాలైనా మీ ఓపికకు తగ్గట్లుగా ప్రదక్షిణాలు చేసి లలితా సహస్రనామాన్ని పఠించటం వల్ల శుభ ఫలితాలు అనేవి ఉంటాయండి. ఈ పరిహారాలన్నీ కూడా జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్తున్నవే అండి. ఇందులో మీరు ఏ పరిహారాన్నైనా పాటించవచ్చు. అలానే కాలసర్ప దోషం ఎవరి జాతకంలో అయితే ఉందో వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. దగ్గరలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉన్నట్లయితే ఎక్కువగా అభిషేకాలు చేయించడం మంచిది. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించి అభిషేకాలను చేయించండి.
జ్యోతిష శాస్త్రం ప్రకారం మనిషి పూర్వజన్మలో చేసిన పొరపాట్లు పాపాల వల్లే ఈ కాలసర్పదోషం అనేది ప్రస్తుత జన్మలో వెంటాడుతుంది. ఒకవేళ కాలసర్పదోషం వల్ల సంతానం ఆలస్యం అవటం కానీ, వివాహం ఆలస్యం అవటం కానీ, కెరీర్లో సెటిల్ అవ్వలేకపోవటం కానీ, ఇంట్లో ఎక్కువగా తగులు తగాదాలు అవటం కానీ, మనశ్శాంతి కనుక తక్కువగా ఉన్నట్లయితే కరెక్ట్గా 21 రోజులు నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి రాహు కాలంలో దీపాలు పెట్టడం వల్ల కూడా నివారణ జరుగుతుందండి. ఒకవేళ మీ జాతకంలో కాలసర్పదోషం అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న దుర్గా అమ్మవారి ఆలయంలో ఒక్కరోజు నిద్ర చేయండి. ఒకరోజు నిద్ర చేసి మరుసటి రోజున స్నానం ఆచరించి శివ దర్శనం చేసుకుని రాహుకేతువులకు సంబంధించిన దానాలు చేసిన నివారణ అవుతుంది. మన పురాణాల ప్రకారం త్రేతాయుగంలో విభీషణుడు, రావణుడి యొక్క సోదరుడైనటువంటి విభీషణుడు శ్రీరాముల వారి మార్గదర్శకత్వంలో రామనాథ ఆలయంలో ఈ కాలసర్ప దోష నివారణ పూజ చేశారు అని చెప్తారండి. కావున అప్పటి నుండి ఈ రామనాథ ఆలయం అనేది ఎవరి జాతకంలో అయితే కాలసర్ప దోషం ఉందో దానికి సంబంధించిన పూజలు నిర్వహించడానికి ముఖ్యమైన ప్రదేశంగా మారింది. ఇప్పటికీ తమిళనాడులో ఉన్న ఈ గుళ్ళో కాలసర్ప దోషానికి సంబంధించిన రెమెడీస్ని చేస్తారండి. ఒకవేళ మీరు ఆర్థికంగా బాగున్నట్లయితే తమిళనాడులో శ్రీ రామనాథ ఆలయానికి వెళ్ళండి. అక్కడ కాలసర్ప దోషం ఉన్న వారందరికీ కూడా ఈ సర్పదోష దుష్ప్రభావాల నుండి బయటపడటానికి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారండి. అంటే ఆ గుడిలో కాలనాగు దేవతను ప్రతిష్ఠిస్తారు. మీ పేరు మీ గోత్రం కూడా ఆ దేవత పైన ముద్రించబడుతుంది. నా జాతకంలో ఈ కాలసర్పదోషం ఉంది కాబట్టే నేను బాగుపడలేకపోతున్నానని ఎవరైతే అనుకుంటున్నారో ఈ పరిహారాన్ని పాటించడం ఉత్తమమైన మార్గం అండి. తమిళనాడులోని రామేశ్వరంలో కొన్ని వేల విగ్రహాలు ఉంటాయి. అవన్నీ దోష నివారణ కోసం ప్రతిష్ఠించినవే.